హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నానంటే కొంచెం ఫీవరు జలుబు, అందుకే ఆ కారణం చేతనే మేము ముందటికి రాలేకపోయినా, నిన్న వీడియో చేయలేకపోయినా. బట్ ఇక ఇవాళ ఇంట్లోనూ గట్లా చేద్దామని చెప్పేసి ఇట్లనైతే వచ్చిన. జ్వరం వచ్చింది, కోల్డ్ అయింది, గట్లా అని చెప్పేసి నేను వీడియో చేయలేను. ఎట్లున్నారో మంచిగున్నారా అంతా? క్లైమ్ బాగాలేదు కదా, అందుకోసం అని చెప్పేసి అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే ఇక అన్నీ వస్తున్నాయి అన్నట్టు. గట్లా అని చెప్పేసి నాకే కాదు, చాలామంది కూడా జ్వరాలు, దగ్గులు, సర్దులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఇట్లా అవుతుందన్నమాట. ఓకే, మరి ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఇంకా అట్లనే మరిగా ఇక మీకు తెలుసు కదా, మనం ముచ్చట్నైతే చెప్తున్నా, అందుకోసం సందేశ్ అయితే ఇచ్చుకున్నా. లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మొన్న కూడా లేట్ చేయకుండా రీడింగ్లోకి ఎందుకు పోయినామంటే గింతే, కానీ ఇంత లేకుండే, కొంచెం ఉండే, అట్లా తక్కువ ఉండే కొంచెం, అట్లా అని చెప్పేసి డైరెక్ట్ రీడింగ్లోకి వెళ్ళిపోయినాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎట్లా అంటే గొంతు మాట్లాడడానికి వస్తుంది, ఎక్కువ మాట్లాడితే దగ్గు వస్తుంది, గొంతు పెయిన్ వస్తుంది, అట్లా అని చెప్పేసి వెళ్ళిపోదామని. అయినా కానీ మీతోటి ఎంత మాట్లాడినా మాట్లాడాలని అనిపిస్తుంది, అట్లా అని చెప్పేసి మాట్లాడు. ఇంకోటి నేను చెప్పేది, కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే కొత్త వాళ్ళైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, చూసి వదిలేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పేది 30 or 50% రెజనెట్ అయితే అది మీదని అర్థం. ఓకే, మీకు రెజనెట్ కాలేదు అంటే మీది కదా కాదని అర్థం. లీవ్ ఇట్, వదిలేసేయండి, స్క్రోల్ చేసేసేయండి పైన. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నన్ను ఆదరించిన వాళ్ళకి, ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందు ముందు కూడా ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే ఇక చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి. థర్డ్ పార్టీ అంటే అది ఎవరైనా సరే చూసేది మీరైతే అదర్ పర్సన్స్ కానీ అర్థం చేసుకోండి. గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్కి, భర్త అయితే భార్య అయితే భర్త, ఇద్దరైతే వాళ్ళు స్త్రీలకి, ఇల్లు స్థలాలకి. ఇదంతా సంగతి మీకు తెలిసిన ముచ్చట్నే, మరి నేను కొత్తగా చెప్పాలని లేదు, కానీ చెప్తున్నాను. ఓకే, ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మరి ముచ్చట అయ్యిందక్క, ఈరోజు ముచ్చట. చాలామంది అక్క వీడియో కింద పెడుతున్నారు మెసేజ్లో, అక్క ఇది మాకు వర్తిస్తుందా ఫ్రెండ్స్ని? ఓకే, నువ్వు తన గురించే ఆ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా అది వర్తిస్తుందమ్మా నీకు. శ్వేత అని కామెంట్ చేస్తున్నారు, ఓకే, అది ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. మీరు ఆయన గురించి, ఆమె గురించే మీరు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అది వర్తిస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నీ డౌట్ క్లారిఫికేషన్ అయిందనే అనుకుంటున్నాను, రోజు అడుగుతున్నాను. ఓకే, మరి మీ పర్సన్స్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్స్కి ఇప్పుడు ఎట్లున్నారు? మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్స్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఎట్లున్నారు? అండ్ మీతో వాళ్ళకు రీయూనియన్ ఉందా లేదా చూద్దాం. ఓకే, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్స్ ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అంటే ఎలా ఉన్నారో ఇక్కడ కార్డ్ చెప్తాయి. ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు అన్నీ కూడా. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్స్ అగో ఇట్లా పడిపోకూడదు. వెళ్ళిపోయిన పర్సన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నారు? కార్డ్స్ అన్నీ ఏమో ఎగిరిపోతున్నాయి ఇట్లా. వీళ్ళని కాదనుకోయిన వెళ్ళిపోయిన పర్సన్స్ ఎలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, రీయూనియన్ ఉందా లేదా, యూనివర్స్ చెప్పేసి.
గొంతు అయితే పట్టేసినట్టుందండి, అయినా కానీ నేను ఆల్రెడీ చేయలేదు కదా, ఇంకా ఇది చేయడం ఇది మీకోసమే చేస్తున్నా ఈరోజు. బొటమొత్తది డెక్ వచ్చేసి బొటమొత్త డెక్ 7 ఆఫ్ కప్స్ వచ్చింది. ఆఫర్ చేయడానికి వద్దామని అయితే ఆలోచన చేస్తున్నారు. ఓకే, ఏమని ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ సిచ్యువేషన్ ఇక్కడ ఏం చెప్తుంది మొత్తం అన్ని క్లారిటీగా తీసే వరకు క్లారిఫికేషన్ ఇవ్వలేను. ఓకేనా, ఓకే. ఇక్కడ కొంతమందికి జనాలకి ఎట్లుంటుంది అంటే ఎద్దునోనికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోనికి ఎద్దు ఉండదు అన్నట్టు. ఫస్ట్ ఎవరిదైనా కానీ అర్థం కాదు. ఇట్లా చూసినప్పుడే నాకంటే ఎక్కలేనంత బీపీ లేస్తుంది. ఇక బీపీ పెంచుకునేందుకు అనవసరంగా నాకే బొక్కు. కానీ ఇట్లా ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ అక్కడ 5 ఆఫ్ సోర్స్ గొడవలు పడుతున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వీల్ ఆఫ్ ఫ్యూచర్ టైం కోసం చూస్తున్నారు. అక్కడున్న సంసారము నడి సముద్రంలో ఒక చిల్లుబడ్డ పడవల కుండల నీళ్ళు పోసినట్టు ఉంటుందా? ఉండయి. గట్లనే ఆ సంసారం మోపైంది. ఆ సంసారంని ఎట్లా అజయన్న తెలియక బాధలు పడుతురు, గోసలు పడుతురు. ఇక ఈద లేక ఈదుతున్నారు. ఈ బతుకు నాకు ఎందుకురా అంట ఆ సంసారం. క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ అక్కడ అదర్ లేడీయా మెన్న ఏమంటారు, ఆడలైతే మొగోళ్ళైతే ఆడోళ్ళకండి. ఇక్కడ వేరే టోళ్ళు ఎవరైనా కావచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ ఇస్తే ఆఫర్ని తీసుకొని ఇట్లాంటి బతుకు గొడవలు పడుకుంటా ఇప్పుడు ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలా వీల్ ఆఫ్ ఫ్యూచరు టైం ఎప్పుడు మారుతుంది దేవుడు అని దేవునికి మొక్కుకుంటూ, అండ్ ఇక్కడ ఏమంటారు ఒక చిల్లు పడ్డ పడవల ప్రయాణం చేస్తున్నట్టు సంసారము. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఈ ఆఫర్ ఎందుకు తీసుకున్నదా అని చెప్పేసి ఇప్పుడైతే అనుకుంటుండు ఇద్దరికి అనుకుంటుంది. అండ్ స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. దేనికోసం అంటే బతకడానికి. ఫ్యూచర్లో మీ దగ్గరికి రావాలంటే ధైర్యం సరిపోతలేదు, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. 3 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వస్తారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక లవ్ అంటే అన్కండిషన్ లవ్ ఉందండి, బాధపడదు. అన్కండిషన్ లవ్ ఉంది. అన్కండిషన్ లవ్లా కొంతమంది పుల్లలు పుడకలు రాళ్ళు రప్పదేసే వాళ్ళు ఉంటారు, గాలికీలు అన్నమాట. ఇట్లాంటిది కాదనుకొని వెళ్ళిపోతే ఇట్లాంటి సిచ్యువేషన్సే, ఇట్లాంటి కర్మనే, ఇట్లాంటి దరిద్రాలే అనుభవించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోరు. ఓకే, అన్కండిషన్ లవ్ ఉంది. అండ్ ఇప్పుడు ఒక్కరే అయిపోయి బతకలేక సావలేక ఒక్కలే దేనికైనా సరే నేను తనని తాను ప్రొటెక్షన్ చేసుకొని కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో మీ పర్సన్స్ మీకు తెలుసు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ కొట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రొటెక్షన్ 1 man army. ఓకే, ఇక్కడ బాధపడుతున్నారు. ఇంత అన్కండిషన్ లవ్ చూపించినా కానీ 8 ఆఫ్ కప్స్ వెనుక ఉన్నా కానీ ముందట పడిపోయిన కప్పుల కోసము, నేను ముందట లేని లవ్ కోసము ఎడారిలా నీళ్ళ కోసం పరుగులు పెట్టి ఆఖరికి నా జీవితము సంకనాకి పాయ అని చెప్పేసి ఏడునైతే బాగా బాధపడుతుంది. అండ్ ఇప్పుడున్న దగ్గర ఆ ప్రేమ ఎంత అదైన ప్రేమను, ఎంత దుర్మార్గమైన ప్రేమను, కత్తి మీద సాము అట్లాంటి జీవితం, దరిద్రమైన జీవితం అనుభవిస్తున్నారు. అండ్ 9 ఆఫ్ కప్స్ ఇక్కడ అన్కండిషన్, ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అండ్ అక్కడ బొటం ఉందంటే 7 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ దగ్గరకు రావాలి అని అయితే అనుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ద కార్డ్ మీ దగ్గరకు రావాలని అయితే అనుకుంటున్నాను. ఓకే, 9 ఆఫ్ కప్స్ ఆఫర్ చేయాలని చెప్పేసి.
ఓకే యూనివర్స్, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడున్న దగ్గర మీ పర్సన్ అయితే గొడవలు పడుతున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వీల్ ఆఫ్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు. అక్కడ ఏంటంటే క్లిష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యో ఆడు ఆఫర్ చేసినప్పుడు తీసుకోకపోతే మంచిగా ఉండే కదా, నా బతుకు గిడి దగ్గర రాకపోతుండే కదా అని ధైర్యాన్ని కూడగట్టుకుని బతుకుతుండు. ఇద్దరికి వర్తిస్తుంది. 3 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అన్కండిషన్ లవ్ ఉంది మీ పైన. ఒక్కలే ఫైటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అక్కడి నుంచి ఏం మాటలు వచ్చినా ఏం చేసినా ఒక్కోళ్ళే అయిపోయారు. ఇప్పుడు ఒకళ్ళు ఫైట్ చేస్తారు. ఎడారిన నీళ్ళ కోసం పరిగెత్తినా అని ఇప్పుడు అనుకుంటున్నారు. రియలైజేషన్ వచ్చింది. కత్తి మీద సాము లాంటి సంసారం అయితే ఉంది ఖచ్చితంగా. 9 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ ఇక్కడ మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఇక్కడ ఉంది రీయూనియన్ గురించి. మరి రీయూనియన్ ఉందా లేదా ఇట్లనైతే ఈ పర్సన్ అయితే ఆలోచనలు ఉన్నాయి. మరి మన కాన్సెప్ట్ వచ్చేసింది, ఈ పర్సను ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, రీయూనియన్ ఉందా లేదా కదా, దాని గురించే ఇక్కడ ఏంజల్స్, యూనివర్సు, గాడ్ మనకు ఇచ్చిరన్నమాట. ఓకే, ఇప్పుడు రీయూనియన్ ఉందా లేదా అన్న దాని గురించి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద గాడ్ అయితే వచ్చింది. మనం క్లారిఫికేషన్ తీసుకుంటాం కదా, మనం అక్కడితో టాగే టైప్ కావాలి, మనకు క్లారిఫికేషన్ కావాలి. ఏదైనా క్లారిఫికేషన్ అయితే తీసేసుకుంటాం. చెప్పండి గాడ్, రీయూనియన్ ఉందా లేదా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఓం నమః శివాయ. బాటమ్ ఆఫ్ ద డెక్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతుంది ప్రజెంట్. బాటమ్ ఆఫ్ ద డెక్ బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు. మొత్తం తీసేదాకా చెప్పాలండి, మొత్తం తీస్తారు. కార్డ్స్ అన్ని తీయాలి. ద డెవిల్ కార్డ్, మళ్ళీ 7 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, ఇక్కడనే ఎండ్ ఆఫ్ ద కార్డు రీయూనియన్ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే క్లారిఫికేషన్ కావాలి కదా మనకు. బర్డెన్స్ ఆర్థికంగా, మానసికంగా, ఇప్పుడు శారీరకంగా కానీ ఒక బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. బరువులు, బర్డన్లు, బాధలు ఫేస్ చేస్తున్నారు. అండ్ ఆ విషయం మీకు తెలియాలి, చెప్పాలి అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ద ఎంపరర్ ఇక్కడ ఏమంటారు, 5 ఆఫ్ వాన్స్, అక్కడ 5 ఆఫ్ సోర్స్ చూపిస్తాను అనండి. ఇక్కడ 5 ఆఫ్ సోర్స్, ఇక్కడ 5 ఆఫ్ వాన్స్. గొడవలు పడుతున్నారు, బాధలు ఫేస్ చేస్తున్నారు. ద ఎంపరరు గొడవలు పడుతున్నారు. మీకు చెప్పొద్దని అనుకుంటున్నారు. మీరు చెప్పొద్దు, చెప్పే రకం కాదు, మీరే తెలుసుకోవాలనుకుంటే కదా, చెప్పే రకం మీరే కాదు. అండ్ వచ్చేసి 5 ఆఫ్ వాన్స్, గొడవలు పడుతున్నారు బాగా, చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. నువ్వు చేయబట్టి అట్లయిందంటే నువ్వు చేయబట్టి ఇట్లయింది అని. ఓకే, ఎందుకక్క గొడవలు అంటే గందికి 2, ఇక్కడ 2 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో చూస్తున్నారు. ఇప్పుడు నాకు సందర్భం వస్తుంది, ఎప్పుడు నా ఫ్యూచర్ నాకు బ్రైట్గా మారుతుందని ఏదో చూస్తున్నారు. ఇక్కడ మీతో ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ అయితే గుర్తొస్తుంది. ఓకే, ఆ బాండింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. నేను బాండింగ్లో అన్నీ ఉండి కూడా నేను మోసం చేశానా అని అయితే ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులు జ్ఞానోదయం ఏమైందేమో, జ్ఞానోదయం కానట్టుంది పాపం, ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది అని అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న దగ్గర ఎట్లున్నాయంటే 8 ఆఫ్ సోర్స్, కట్టి పడేస్తే ఎట్లుంటుంది మనిషి, చుట్టుముట్టు అందరు 10 మందిలో వాడు ఎట్లా పోతావు అంటే ఎట్లా పోతారు, పోరు కదా. అట్లా అన్ని తాళ్ళతోటి కట్టేసి కత్తులతోటి గుచ్చేసినట్టు ఇప్పుడున్న పరిస్థితులు అయితే గట్లున్నాయి.
కానీ ఆ పరిస్థితులకించి కూడా వెళ్ళాలి. సేన్ ఆఫ్ కప్స్, నేను వెళ్ళాలి, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఆడవాళ్ళైతే వెళ్ళాలి, ఆమె దగ్గరికి వెళ్ళాలి, మగవాళ్ళైనా వెళ్ళాలి అని ఆయన అయితే అనుకుంటున్నారు, వెళ్ళాలి. 3 ఆఫ్ కప్స్, ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వెళ్ళాలి. గతంలో చేసుకున్న సెలబ్రేషన్స్ కానీ మీ తాలూకు గుర్తులు కానీ గుర్తుకొస్తున్నాయి. అట్లాంటి లైఫే నాకు కావాలి, అదే లైఫ్ నేను లీడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్, డబ్బుల కోసం చాలా బాధపడుతున్నారు, ఇబ్బందులు అయితే పడుతున్నారు, చాలా బాధలు అయితే పడుతున్నారు. నా లైఫ్లో మరి ఈ డబ్బు లేకనైనా నేను ఇంత అది చేసింది, నా డబ్బులు లేకనైనా నాకు ఇంత సపరేషన్లో నేను పోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా డబ్బులు లేని సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పేసి బాధపడుతున్నారు మీ పర్సన్. అండ్ వచ్చేసి ద ఫుల్ కార్డ్ అంటే మిమ్మల్ని దగ్గరుండి అయితే చూడకపోయి ఉండొచ్చు, చూస్తలేరని మీరు అనుకుంటున్నారు. మీకు ఇన్స్టా ఉంటే ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఏది ఉంటే గల్లర్ అయితే మిమ్మల్ని చూస్తున్నారు, స్పై చేస్తున్నారు, వెతుకుతున్నారు. మీరంటే నన్ను పట్టించుకుంటలేరు, నా గురించి ఏం తెలియదు అని చెప్పేసి మీరు అనుకోకూడదు. ఇక్కడ స్పై చేస్తారు, ఓకే, ఇక్కడ స్పై చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు. జాగ్రత్త, చూస్తలేరు అనుకుని అయితే మీరేమో చేస్తే ఇంకేమో అవుతుంది, గట్ల అన్నమాట, గట్ల చేయకూడదు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, ఇక్కడ మీకు లవ్ ఆఫర్ ఇవ్వాలి, మీ దగ్గరకు రావాలని అయితే బలంగా అనుకుంటున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. రీయూనియన్ ఉందా లేదా అక్క అంటే ఉంది. పేజ్ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫిజికల్ బాండింగ్ గురించి అయితే గుర్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అప్పుడు కూడా 7 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా రీయూనియన్ ఉంది, రావాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్, ఇబ్బందులు, ఇక్కట్లు, బాధలు, బరువులు, బాధ్యతలు, సపరేషన్స్. ఇక ఈ బాధ లేదని కాదు, అన్ని బాధలు, మెంటల్ కండిషన్ అన్నీ కూడా బాధలు ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. మేబీ టైం పడుతుంది, ఓపికగా వెయిట్ చేయండి. కానీ రీయూనియన్ మాత్రం పక్కా ఉంది. వస్తారు, బట్ రీయూనియన్ ఉంది, పక్కా ఉంది, ఓకేనా? టెన్షన్ పడద్దు అనవసరంగా. టెన్షన్ పడి ఏంటిది ఎట్లా అని చెప్పేసి చించద్దు, అర్థమైంది కదా? ఇక్కడ బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ మానసికంగా, శారీరకంగా అన్నట్టు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ద ఎంపరర్ మీకు చెప్తామంటే చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఏదైనా సరే ఈ కట్టిపడేసిన సిచ్యువేషనే కావచ్చు, అందువల్లనే మీరు చెప్పలేకపోతుండొచ్చు. ఆయన ఎంపరైన ఆమె ఎంపరైర్ అయిన కారణంగా, ఆయన ఎంపరైర్ అయిన కారణంగా చెప్పకపోయిండొచ్చు. అండ్ 5 ఆఫ్ వాన్స్, గొడవలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మిమ్మల్ని ఎటు పోయిన దానికి ఇదంతా చరిత్ర జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నారు. 2 ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ద డెవిల్ కార్డ్, మీతో ఉన్న బాండింగ్ గుర్తొస్తుంది, మీతో ఉన్న బాండింగ్ పదే బుర్రను తినేస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. 7 ఆఫ్ కప్స్, రీయూనియన్ రావాలని అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్, డబ్బుల కోసం అయితే ఆలోచిస్తున్నారు, స్పై చేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఏది ఉంటే కదా అందులో మిమ్మల్ని స్పై చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు, మీకు ఇవ్వాలనే ఆలోచన అయితే ఉంది. ఇక్కడ బర్డన్స్, బరువులు, ఇబ్బందులు, మానసికంగా, శారీరకంగా చాలా నెగిటివ్నెస్ ఫేస్ అయితే చేస్తున్నారు. ఇక నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను చెప్పింది జనరల్ రీడింగ్. ఇది మీకు 30% ఆర్ 50% రిజల్ట్ అయితే మీ దాంట్లో కూడా మీరు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. రిజల్ట్ అయింది అంటే మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో మీరు తెలుసుకోండి, ఓకే? చెప్పేది జనరల్ రీడింగ్లో మీ పర్సనల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు. రిజల్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, ఓం నమః శివాయ అని చెప్పేసి మన ఇష్టదైవం కాబట్టి ఆ దేవుని సంకల్పించుకోండి, ఓకేనా? ఇక పర్సనల్ రీడింగ్కి అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే ఇక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేస్తే
చెప్పేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఇక నిన్న వీడియో ఎందుకు చేయలేవు అక్క అన్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇగో ఇప్పుడు ఇస్తున్నా కదా. గొంతు బాగాలేదు, హెల్త్ కండిషన్ బాగాలేదు, అట్లా అని చెప్పేసి వీడియోలు చేయలేదు, మీ ముందుకు తీసుకురాలి. ఇవాళ కూడా చేయకపోతే బాగుండదని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. బిగ్ హ్యాపీ చేంజెస్ ముందు ముందు మీ జీవితంలోకి మంచి రోజులుగా వస్తున్నాయట. మీరు అప్పటిదాకా ఆగండి, వెయిట్ చేయండి. తొందరపడి అన్నీ పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు. మీకు గతం తాలూకు రొమాన్స్, గతం తాలూకు అన్నీ గుర్తొస్తున్నాయని ఇక్కడ వస్తుంది. ఓకే, మీ లైఫ్లో ఉన్నాయి. నాట్ ద రైట్ టైం, ఇది రైట్ టైం కాదు. తొందరపడకండి, దేనికైనా టైం వస్తుంది. తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకండి, టైం వచ్చేదాకా వెయిట్ చేయండి. రిమైండ్ పాజిటివ్, మీ రిమైండ్ పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, పాజిటివ్గా ఆలోచించండి, నేనున్నాను. పాజిటివ్గా ఆలోచించండి, రిమైండ్ పాజిటివ్గా ఆలోచిస్తే బోలెడు అవకాశాలు, బోలెడు మార్గాలు మీ దగ్గరకు వస్తాయి. తొందరపడండి దేనికైనా. రికగ్నైజ్, మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకోండి. ఆ దేవుణ్ణి మొక్కండి, ప్రార్థించండి, అడగండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ముందు ముందు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్. ఓకే, ఇప్పుడు నేను సిచ్యువేషన్ మారుతుందని పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. పర్ఫెక్ట్ టైమింగ్. అక్కడ గొడవలు అవుతున్నాయి కాబట్టి, ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తొస్తున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకొని మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారు. ఓకే, రీయూనియన్ ఉంది. ఈ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ ఇయర్ మీకు మీరు అనుకున్నట్టు ఉండబోతుంది, కొత్తగా ఉండబోతుంది. ఓకే, కాంప్రమైజ్ కండి. వస్తే కాంప్రమైజ్ కండి. ఆడ అట్లా చేసినావు, ఇది ఇట్లా చేసినావు, అది అట్లా అయింది, ఇది ఇట్లా అయిందని గతం తాలూకా ఏవి కూడా తవ్వద్దు. కాంప్రమైజ్ కండి. చెరి సమానంగా కొలుచుకుంటే తెగేదాకా లాగితే మళ్ళీ మొదటికి వస్తుంది సిచ్యువేషను. అదన్నమాట, కాంప్రమైజ్ కండి. ఓకేనా? లాస్ట్, ఫర్గివ్నెస్. ఎవరికైనా సరే ఫర్గివ్నెస్, ఒక ఛాన్స్ ఇవ్వండి, క్షమించండి. ఒకవేళ మీ పర్సన్ తప్పు చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళు అయినప్పటికీ కూడా క్షమించడం దానికన్నా గొప్ప మించిన పదం ఏది ఉండదండి. క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా చూసే వాళ్ళకి, కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదు. మన ఏంజల్స్ అయితే మీకు చెప్పినవి అయితే మీకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నా. గట్లనే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, ఓం నమ శివాయ అని చెప్పేసి, ఓం సాయిరామ్ అని చెప్పేసి కామెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే మనం చెప్పేది 30% 50% రిజల్ట్ ఇది కదా మీదని, కాకపోతే కదా మీది కాదని అర్థం. మీది కానీ మీద అక్క అని అడగద్దు. ఓకేనా? మీరు ఎవరిని ఉద్దేశించి చూస్తున్నారో, ఫ్రెండ్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, ఇంకా అదర్వైజ్గా ఎవరిని ఉద్దేశించి చూస్తారో అది మీకే రిజల్ట్ అవుతుందని అర్థం. ఓకేనా? ఇంకోటి ఏమన్నా అడగాలనుకుంటే వాట్సాప్లో అడగండి. ఎందుకనంటే ఆ వాట్సాప్లో చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో అప్పుడప్పుడు చూస్తాను. కాల్కి అయితే వెంబడే అంటే రెస్పాన్స్ ఇస్తాను. రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఫోన్ నా దగ్గర లేకపోతే, ఫోన్ ఉంటుంది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, కాల్ చేయండి, కాల్కి రెస్పాన్స్ ఇస్తాను. మిస్డ్ కాల్ చూసుకొని నా రెస్పాన్స్ ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ, మన రామకృష్ణ త్యారం. ఇక మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన రామకృష్ణ త్యారంని అతి తొందరలోనే ఇంకా కొంచెం ఇంప్రూవ్గా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ బాయ్. ఉంటాను మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకోండి. బాయ్.